ఎందుకండి మళ్ళీ రాశాను మీలే కదా మోరీ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అందుకు కొంచెం కన్ఫ్యూజన్ అయ్యింది. మీలే సీక్వెన్స్ జనరేటర్ ఇన్పుట్ మీద డిపెండ్ అవుద్ది. మేము మళ్ళీ మీలే చెప్పాలంటే నాకు గొంతు పోద్ది. మీలే ఆల్రెడీ చెప్పాను ఏంటి నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ ప్రెజెంట్ స్టేట్ ప్లస్ ఇన్పుట్ మీద డిపెండ్ అవుద్ది. మొరేలోనే మన ఇన్పుట్ కేసు తీసుకోలేదు చూడండి, ఏ కేసు తీసుకోలేదు. ప్రెజెంట్ స్టేట్ నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ రాస్తాం కానీ అందులోనే అయితే ఏ మీద డిపెండ్ అవుద్ది. అవుట్పుట్ ఏంటి ప్రెజెంట్ స్టేట్ నుంచి నెక్స్ట్ స్టేట్ ఏ స్టేట్కి వెళ్ళాలి కూడా అన్ని దాని మీద డిపెండ్ అవుద్ది. ఏ వాల్యూ మీద ఇన్పుట్ వాల్యూ మీద డిపెండ్ అవుద్ది. సో ఏ ఈజ్కోస్ టు 0 దగ్గర వేస్తున్నాను ట్రాన్సిషన్ టేబుల్, ఏ ఈజ్కోస్ టు 1 ఈ చివరిని వేస్తాను ట్రాన్సిషన్ టేబుల్. సో అన్నిటికీ అంతే ఏ ఈజ్కోస్ టు 1 దగ్గర ఈ ట్రాన్సిషన్ టేబుల్. ఓకేనా? రాద్దు ఏంటి రాయాలి స్టేట్ డిక్లరేషన్ స్టేట్ ప్రెజెంట్ స్టేట్ నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ సేమ్ ఎందులో కూడా అంతే. స్టేట్ ప్రెజెంట్ స్టేట్ నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ అంటే WXYZ అంతే. ఓకేనా? అవుట్పుట్ అంటే WXYZ. స్టేట్ S0 S1 S2 S3 S4 S5 S6 S7. S0 అంటే 000, ప్రెజెంట్ స్టేట్ 001 001 0 3 4 5 6 7 సేమ్ ఎందులో కూడా అంతే. S0 S1 S2 S3 S4 S5 S6 S7 ఎందులో అయితే 000 001 010 011 110 100 101 110 111 S7 దాకా వేసాం. నెక్స్ట్ స్టేట్ ఏ ఈజ్కోస్ టు 0 అయితే మీరు ముందుకు వెళ్ళిపోయింది. మీరే ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ సీక్వెన్స్ డిటెక్టర్లు ఇవన్నీ సీక్వెన్స్ జనరేటర్ మోరే. మీరే ఈ పేజ్ మీకు కట్ చేసి మీకు అక్కడ చూపిస్తాను ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. చూడండి ఆ పేజ్ కట్ చేసి ఇక్కడ పెడుతున్నాను. మోరే S0 నుంచి S1కి వెళ్తుంది. ఏజ్ కోస్ట్ 0 దగ్గర S0 నుంచి S1కి వెళ్తుంది. S0 నుంచి S1కి వెళ్ళి అవుట్పుట్ రేటు 100. S0 నుంచి S1కి వెళ్తుంది. ఏజ్ కోస్ట్ 0 దగ్గర 8 అవుతుంది. ఈ S0 నుంచి S1కి వెళ్తుంది. S1 అంటే 011 001 సారీ 001. మళ్ళీ S1 నుంచి S2 నుంచి S3 నుంచి S4 S5 నుంచి S6 నుంచి S7 నుంచి S0 అన్నిటికీ రాసేస్తుంది. చూడండి S1 నుంచి S2 అంటే ఏంటి 010 S2 నుంచి S3 011 S3 నుంచి S4 100 S4 నుంచి S5 నుంచి S6 నుంచి S7 నుంచి S0 ఏ ఈజ్కోస్ టు 0 దగ్గర చూడండి S7 నుంచి S0. S0 అవుట్పుట్ ఏంటి S0 అవుట్పుట్ ఏంటి 100 ఇదండి ఇక్కడే నేను చూసి వేస్తున్నాను. S1 అవుట్పుట్ ఏంటి 1100 S2కి 0100 S3కి 0100 011 S4కి 0010 S5కి 0011 S6కి 0001 S7కి 1001 అని ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు ఏజ్ కోస్ట్ 1 దగ్గర చూడండి S7 నుంచి ఎక్కడికి వెళ్తుంది S6 మనకి S0 నుంచి S7కి వెళ్తుంది. చూడండి ఎక్కడైతే ఏజ్ కోస్ట్ 0 దగ్గర అయితే S0 నుంచి S1కి వెళ్ళింది. S0 నుంచి S1కి వెళ్ళింది కానీ ఎక్కడ ఏటవుతుంది S0 నుంచి S7కి వెళ్తుంది. అంటే ప్రెజెంట్ స్టేట్ S0 అయితే S7కి వెళ్తుంది అంటే 111కి వెళ్తుంది. అవుట్పుట్ సేమ్ ఉంటుంది. S0 అవుట్పుట్ ఏంటి 100 అయితే S1 నుంచి ఎక్కడికి వెళ్తుంది చూడండి S1 నుంచి S0కి వెళ్తుంది. ఇక్కడ ఏటవుతుంది S1 నుంచి S2కి వెళ్తుంది. ఇక్కడ S1 నుంచి S0కి వెళ్తుంది అంటే రివర్స్ సీక్వెన్స్ జనరేట్ అవుతుంది. S1 నుంచి S0 అంటే 000 S1 అవుట్పుట్ ఏంటి 1100
S2 నుంచి S1కి వెళ్తుంది, రివర్స్ లో వెళ్తుంది. S2 నుంచి S1 అంటే S2 నుంచి S1 అంటే 001. అవుట్పుట్ ఎంత? S2ది 0100. S3 నుంచి S2కి వెళ్తుంది అంటే రివర్స్ లోనే వెళ్తుందండి, అంతే. నేను ఇది తేలేదు. 00110. S4 నుంచి S3కి వెళ్తుంది. చూడండి ఇలాగ వెళ్తుంది కదా, ముందుకు వెళ్ళింది మనం వేసుకోవాలి. S4 నుంచి S3కి వెళ్తుంది అంటే S3 అంటే 011. అవుట్పుట్ ఏంటి? 0010. S5 నుంచి S4కి వెళ్తుంది. S4 అంటే 100. అవుట్పుట్ ఏమో 0011. S6 నుంచి S5కి వెళ్తుంది 101. S6 నుంచి S7 నుంచి S7 నుంచి X6 100. అవుట్పుట్స్ ఏంటి? 0001 1001. ఇవండి అవుట్పుట్స్ ఇక్కడ రాశాను అంతే. ఇదే అండి, ఇదంతా గీయాలి. మీరే సీక్వెన్స్ జనరేటర్ అడిగితే VLSI కోడ్ అడిగినా ఇవన్నీ గీయాలి. మీకు ఏజ్ క్వశ్చన్ యాక్చువల్గా ఇలా క్వశ్చన్ ఇచ్చేస్తాడు. ఏజ్ క్వశ్చన్ 0, ఏజ్ క్వశ్చన్ 1 దగ్గర వేస్తాడు. మనం స్టేట్స్ ఇలా పైన డిఫెండ్ చేసుకుని, ఇలా స్టేట్స్ డిఫెండ్ చేసుకుని ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్కి వెళ్తుంది ఏజ్ క్వశ్చన్ 0 దగ్గర, ఇవన్నిటికీ క్లాక్ పల్సెస్ ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ని క్లాక్ పల్సెస్ మీద రొటేట్ అవుతాయి. ఓకేనా? అయిందండి, కోడ్ స్టార్ట్ చేయలేదు. సేమ్ ముందు కోడ్ లాగా డిఫైన్ చేసిందో అన్ని స్టేట్స్. డిఫైన్ S0 3 బిట్ అవసరం లేదు. S0 3 బిట్ 000. డిఫైన్ కి ఈక్వల్స్ అవసరం లేదు. అవుట్పుట్ ఇది ఏది చెప్పానో ఇది కోడ్ లో ఇంక్లూడ్ అయ్యి ఉండదు, కానీ మన ఇష్టం రాస్తే రాయొచ్చు, కాకపోతే రాయకపోవచ్చు. ఓకేనా? డిఫైన్ S1 3 బిట్ 001. అంటే నేను ఎన్నిసార్లు డిఫైన్ రాయడం ఎందుకని ఇలా కామన్ ఇలా పెట్టేస్తున్నాను, కామన్ అని. మీరు ఇలా ఎగ్జామ్లో ఇలా పెడితే మాత్రం మార్క్స్ తీసేస్తారు, ముందే చెప్తున్నాను. 010. ఇది S2కి. S3కి అయితే సెమీ కాలమ్స్ కూడా రావు ఇందులోన. ఓకేనా? ఎందుకంటే డిఫైన్ చేస్తున్నాం. ఇవి డిఫైన్ కోడ్లో ఇంపార్టెంట్ ఇవి, ఎందుకంటే కోడ్లోని పార్ట్ ఇది. ఓకేనా? మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. 011. ఈ WXY ఉందే, ఇది నచ్చితే రాయొచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే ఈ 2 కాలమ్స్ మీకు C లాంగ్వేజ్ అని పెడతారు కదా ఇలాగా, అండ్ ఇలా పెట్టి మిడిల్లో ఎన్ని కోడ్స్ రాసినా అవి కోడ్లో ఇంక్లూడ్ అయ్యి ఉండవు. ChatGPTలోని ఇవి పక్కన ఎక్స్ప్లెనేషన్ కోసం ఇస్తాడు. ఓకేనా? అది S4 అంటే 3 బిట్ 100. S5 అంటే 3 బిట్ 101. S6 అంటే 3 బిట్ 110. S7 అంటే 3 బిట్ 111. ఓకేనా? మాడ్యూల్ ఇదేంటిది? మీలే కదా, మీ సీక్. అక్కడ మో అని ఇచ్చాను, ఇక్కడ మీ అని ఇచ్చాను. ఓకేనా? ఇక్కడ ఇన్పుట్స్ ఏటెట్ కావాలి చూడండి. ఇన్పుట్స్ ఏ కూడా మనకు అవసరం. ఇక్కడ ఇన్పుట్స్ అక్కడే క్లాక్ క్లియర్ వేస్తే చాలు. ఎందులోనా? మోరేలోనా. కానీ ఇక్కడ ఇన్పుట్ ఏ మీద కూడా డిపెండ్ అవుతుంది, కాబట్టి ఇన్పుట్ ఏ కూడా నేస్తాం. ఇన్పుట్ ఏ క్లాక్ క్లియర్ ఏట్ అవుట్పుట్ WXYZ అవుట్పుట్ ఒక 11 బిట్. నెక్స్ట్ స్టేట్ కూడా అవుట్పుట్, ఎందుకంటే ఏ ఈజ్కొస్ట్ 0. యాక్చువల్గా అక్కడైతే మనం స్టేట్ డిక్లేర్ చేయవసరం లేదు, ఎందుకంటే కన్ఫామ్గా S0 దగ్గర నుంచి S1కి వెళ్తుంది, S1 నుంచి S2కి వెళ్తుంది, S2 నుంచి S3కి వెళ్తుంది. కానీ ఎక్కడైతే మీకు రివర్స్ అవుతుంది కదా, ఏజ్ క్వశ్చన్ 0లోనే ఒకలాగా వెళ్తుంది, ఏజ్ క్వశ్చన్ 1 లాగా ఒకలాగా వెళ్తుంది. చూడండి 0 నుంచి 1కి వెళ్ళింది ఏజ్ క్వశ్చన్ 0 దగ్గర, 0 నుంచి 7కి వెళ్ళింది ఏజ్ క్వశ్చన్ 1 దగ్గర. సో చేంజ్ అవుతుంది, కాబట్టి మన స్టేట్ కూడా గీసుకోవాలి, అవుట్పుట్లో గీసుకోవాలి. ఓకేనా? అది తేడా. ఓకేనా? ఇన్పుట్ ఏ క్లాక్ క్లియర్ అవసరం లేదేమో అనిపిస్తుంది. క్లియర్ కూడా రాస్తున్నాను, క్లియర్ ఎక్కడ ఆన్ అవుతుంది. ఓకేనా? అవుట్పుట్ WXYZ. స్టేట్స్ ఎన్ని బిట్ మెంబరు? స్టేట్స్ 3 బిట్ మెంబర్స్ కదా, కాబట్టి 220 స్టేట్ అనేది.
ఓకేనా. రిజిస్టర్ ఇది మిడిల్లో చేంజ్ అవుతుంది కాబట్టి రెగ్ అని ఇవ్వాలి. డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ ముందు వీడియోలో చెప్పాను. ఇది టెస్ట్ బెంచ్ లోనే రెగ్ వేస్తే అది ఇన్పుట్ లాగా తీసుకుంటది, కానీ మామూలు మాడ్యూల్ మెయిన్ మాడ్యూల్లోనే వేస్తే ఇది అవుట్పుట్ చేంజ్ అయిన ప్రతిసారి అందులోంచి రెగ్ అని తీసుకోవాలి. అంటే కోడ్ లోనే అంటే మల్టిపుల్ టైం చేంజ్ అవుతుంది, అది టెస్ట్ బెంచ్ లో రిఫ్లెక్ట్ అవ్వదు. నేను ముందు వీడియోలో చెప్పాను, డీ కోడర్ ఎన్ కోడర్ అవన్నీ చెప్పానండి, మక్స్ గట్టి చెప్పినప్పుడు. సో అదొకసారి రీవాచ్ చేయండి, అందులో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. రెగ్ 2 to 0 స్టేట్ కామా నెక్స్ట్ స్టేట్ కూడా 2 బిట్టే చేంజ్ అవుతూ ఉంటుంది ఇన్పుట్లో, అలాగా కోడ్లోనే చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, మీకు కనబడుతుందా? చాలా కష్టం అయిపోతుంది. ఇనిషియల్ బిగిన్ స్టేట్ ఈక్వల్స్ టు S0. ఇనిషియల్ చేసాం, బిగిన్ చేసాం, స్టేట్ S0 నుంచి స్టార్ట్ చేసాం, ఇనిషియల్ బిగిన్ రాసాం. అంటే కొంచెం ఇనిషియల్ బిగిన్ రాసిన తర్వాత ఇనిషియల్ బిగిన్ రాస్తాం, స్టేట్ ఈక్వల్స్ టు S0. అది అసలు ఎందుకు రాస్తున్నాం కూడా మనకు కోడ్ అర్థం కావాలి కదా. ఇది ఏదో ఒక కండిషన్ లో ఇందులో ఇది ఎగ్జిక్యూట్ చేయాలి. స్టేట్ ఈక్వల్స్ టు S0 అండి, అది కండిషన్. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు, ఇక్కడ ఇఫ్ ఇందులోన మీకు చెప్తాను చూడండి, ఇఫ్ ఇందులో ఏదైనా కండిషన్ పెట్టామనుకోండి, ఇఫ్ ఏ అని పెట్టామనుకోండి, ఏ 1 అయితే ఎగ్జిక్యూట్ అవుద్ది, ఏ ఈక్వల్స్ టు 1 అయితే ఎగ్జిక్యూట్ అవుద్ది కింద లైన్స్, ఏ ఈక్వల్స్ టు 0 అయితే ఎగ్జిక్యూట్ అవ్వదు. అది ఇఫ్ ఇది పెట్టామనుకోండి, పైన సింబల్ నాట్ సింబల్ పెట్టామనుకో, ఏ ఈక్వల్స్ టు 0 అయితే కింద లైన్స్ ఎగ్జిక్యూట్ అవుద్ది, ఏ ఈక్వల్స్ టు 1 అయితే ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకేనా, చాలా తెలిసింది కదా. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 1 అయితే లోపల లైన్స్ కండిషన్ ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవుతాయి, ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే నాట్ సింబల్ పెట్టాం. ఓకేనా, ట్రూ అయిందంటే ఎగ్జిక్యూట్ అవ్వదు, ఏ ఈక్వల్స్ టు 1 అయిందంటే ఈ కండిషన్లో ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇఫ్ నాట్ అంటే ఏ ఈక్వల్స్ టు 0 అయితే బిగిన్, అందులోంచి క్లియర్ అవసరం లేదు అని అనుకుంటున్నాను. చూడండి, బిగిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, S0 నుంచి స్టార్ట్ చేయాలి. కాబట్టి స్టేట్ నెక్స్ట్ స్టేట్ ఈక్వల్స్ టు స్టేట్ కామా నెక్స్ట్ స్టేట్ ఈక్వల్స్ టు రెండింటి S0 ఇస్తాం. అండ్ ఎల్స్ బిగిన్ రివర్స్ లో నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఏంటి, S7 నుంచి స్టార్ట్ చేస్తాం. ఎల్స్ బిగిన్ స్టేట్ ఈక్వల్స్ టు S7 నెక్స్ట్ స్టేట్ ఈక్వల్స్ టు S11. బిగిన్ ఈ ఎల్స్ బిగిన్ ఎండ్, ఇది ఎల్స్ బిగిన్ కి ఇది ఎండ్, ఈ బిగిన్ కి ఇది ఎండ్. ఎండ్ మాడ్యూల్ లేదు, ఇంక చాలా పెద్ద కోడ్ ఉంది. ఓకేనా, చూడండి, ఆల్వేస్ మున్సల్లాగా ఆల్వేస్ అట్ ద రేట్ ఆఫ్ పాజ్ ఎడ్జ్ ఆఫ్ ద క్లాక్ ఎడ్జ్ ఆఫ్ ద క్లాక్ స్టేట్ ఈక్వల్స్ టు నెక్స్ట్ స్టేట్ అయితే ఉందో అది స్టేట్లోని మారి స్టేట్ అనే వేరియబుల్లోనికి వచ్చేస్తుంది. మీకు ముందే చెప్పాను చూడండి, ఇవన్నీ క్లాక్ పెట్టి చేంజ్ అవుతాయి. ఇవన్నీ ఎందుకంటే ఫ్లిప్ ఫ్లాప్స్లో ఇవన్నీ ఇచ్చేస్తాం. మీకు అందుగురించే లాజిక్ డిఎల్డి లాజిక్ చెప్పిన తర్వాత ఇది చెప్తున్నాను. ఇది అందులో ఫ్లిప్ ఫ్లాప్స్ ఎందుకు ఇంపార్టెంట్ అవన్నీ మీరు ఒకసారి థింక్ చేస్తే మీకు అర్థమైపోద్ది. ఇవన్నీ క్లాక్ పెట్టి చేంజ్ అవుతాయి. అందుగురించే ఆల్వేస్ అట్ ద ప్లేస్ ఆఫ్ క్లాక్ స్టేట్ ఈజ్ గోస్ నెక్స్ట్ స్టేట్, ఆ నెక్స్ట్ స్టేట్ ఉన్న వాల్యూ స్టేట్లోకి వస్తుంది. ఓకేనా, ఆల్వేస్ అట్ ద రేట్ ఆఫ్ స్టేట్ చేంజ్ అయిన ప్రతిసారి, ఇది పైన కోడ్లో రాశాను, ఒక్క నిమిషం చూపిస్తాను. ఆల్వేస్ అట్ ద రేట్ ఆఫ్ స్టేట్ చేంజ్ అయిన ప్రతిసారి అవుట్పుట్ చేంజ్ అవుతుంది కదా, అది ఏ స్టేట్కి ఏ అవుట్పుట్ రాయాలి కదా. ఇది చూడండి, కేసు ప్రెజెంట్ స్టేట్ ఇదే, ఇది ప్రెజెంట్ స్టేట్ ఇదండి. ఆల్వేస్ అట్ ద రేట్ ఆఫ్ ప్రెజెంట్ స్టేట్ బిగిన్ కేస్ ఇదే రాస్తాం. ఇదే ఎందుకంటే S0 కి S1 కి అన్నిటికీ సేమ్ అవుట్పుట్స్ కాబట్టి. చూడండి, అది మోరేకి, ఇది మోరేలో రాస్తాం కదా, మీలేకి కూడా సేమ్. S0 అంటే 1000. ఇక్కడ కూడా చూడండి, ఏజ్ కోసం 1 దగ్గర కూడా S0 అంటే 1000. ఇక్కడ కూడా S0 అంటే 1000. సేమ్ కోడ్. ఇదంతా కాపీ పేస్ట్ చేసి వచ్చు, కానీ నేను కాపీ పేస్ట్ చేయడానికి అవ్వదు కాబట్టి రాస్తున్నాను. స్టేట్ చేంజ్ అయిన మీద అవుట్పుట్ చేంజ్ అవుతుంది కాబట్టి కేస్
స్టేట్ అంటే కే స్టేట్మెంట్లోనే ఇందులోనే ఏ స్టేట్ ఉందో దాన్ని బట్టి S0 అంటే నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేశానండి. కే స్టేట్మెంట్, వైల్, లూప్స్ అన్ని ఒకసారి చూడండి. 4 బిట్ 100 ఓకేనా. అలాగే S1 అలాగే నేను ఇలా కామన్గా తీసి ఇలా రాసేస్తున్నాను. ఇలా రాయకూడదు ఎగ్జామ్లో, ముందే చెప్తున్నాను. నాకు టైం లేదు కాబట్టి రాసేస్తున్నాను. S3, S4, S5, S6, S7. ఓకేనా. చూడండి S1 దగ్గర అవుట్పుట్ ఏంటి 110. చూడండి ఎక్కడ కూడా చూసుకోండి. S1 దగ్గర అవుట్పుట్ ఏంటి 110. 4 బిట్ 110, 4 బిట్ 0100, 4 బిట్ 0110, 4 బిట్ 0010, నెక్స్ట్ 4 బిట్ 0011, నెక్స్ట్ 4 బిట్ 0001, నెక్స్ట్ 4 బిట్ నేను చూసి రాస్తున్నానండి పెయిన్వి అంతే, ఇంకేంటి మ్యాజిక్ చేయట్లేదు. అమ్మా ఇదేంటండి ఇప్పుడు ఏంటి కేసు స్టార్ట్ చేసాం కాబట్టి ఎండ్ కేసు రాయాలి. ఎండ్ కేసు బిగిన్ రాసాం కాబట్టి ఎండ్ రాయాలి. ఓకేనా. సగం అయింది కోడ్, ఇంక చాలా ఉంది. ఎండ్ రాసాం. అమ్మా ఇప్పుడు ఆల్వేజ్ ఎట్ ద రేట్, మోరేకి మీరే కొంచెం తేడా ఉంటుంది అంతే. ఆల్వేజ్ ఎట్ ద రేట్ ఆఫ్ క్లాక్. ఇక్కడ మీకు చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, నేను చెప్తానులేండి. బిగిన్ కేస్ స్టేట్ S0 ఉంటే నెక్స్ట్ స్టేట్ ఎయిట్ అవుద్ది. ఇక్కడ S0 ఉంటే నెక్స్ట్ స్టేట్ S1 అవుద్దని రాసివచ్చు, కానీ ఇక్కడ అలా రాయకూడదు. ఎందుకంటే ఏ మీద డిపెండ్ అవుద్ది. అదే ఇక్కడ మూలకి మీలకి తేడా. యాక్చువల్గా S0 నుంచి S1 అని నెక్స్ట్ స్టేట్ అని రాసివచ్చు, కానీ అలా రాయకూడదు. ఇక్కడ ఏలోన A0 అయితే నెక్స్ట్ స్టేట్ S1 అవుతుంది, A1 అయితే S0 నుంచి S7కి వెళ్తుంది. అంటే ఏ టెర్మినేట్ ఆపరేషన్ యూజ్ చేస్తుంది. ఏ ట్రూ అయితే S7కి వెళ్తుంది, అదే ఫాల్స్ అయితే S1కి వెళ్తుంది. చూడండి A0కి అయితే S0 నుంచి S1కి వెళ్తుంది, A1 అయితే S0 నుంచి S7కి వెళ్తుంది. అందుగురించి ఏ ట్రూ అయింది అనుకోండి, 1 అయింది అనుకోండి, S7 వెళ్తుంది నెక్స్ట్ స్టేట్. A0 అయితే S1కి వెళ్తుంది. మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ ఇంకో చూద్దాం. S1 నెక్స్ట్ స్టేట్ ఇక్కడ చూడండి A0 అయింది అనుకోండి, S1 నుంచి S2కి వెళ్తుంది, S1 నుంచి S2కి వెళ్తుంది. అదే A1 అయింది అనుకోండి, A1 అయింది అనుకోండి, ట్రూ అయింది అనుకోండి, S1 నుంచి S0కి వెళ్తుంది. ఓకేనా. అంటే A1 అయితే S0కి వెళ్తుంది, లేకపోతే S2కి వెళ్తుంది. A1 అయితే S0కి వెళ్తుంది. ఏ ఫాల్స్ అయింది అనుకోండి, 0 అయింది అనుకోండి, S2కి వెళ్తుంది. అంతే, సేమ్ అంతే. S2 అయితే నెక్స్ట్ స్టేట్ మీరే చెప్పవచ్చు. ఇది ఒక మోడల్లో ఉంది కాబట్టి ఇలా రాసి వెళ్ళిపోతుందన్న. ప్రతి చెక్ చేసుకొని రాయాలి ఎగ్జామ్లోన. S0 యాక్చువల్గా మా జీవీపీలోనే సేమ్ క్వశ్చన్ పడ్డది నాకు ఎగ్జామ్లోనే. టిప్ కూడా అడగడు, ఎందుకంటే ఇది చాలా పెద్ద కోడ్ ఎగ్జామ్. సార్కి అర్థం కాదు కొంచెం మందికి. మనం నేర్చుకొని చాలా గ్రేట్ ఇది. ఎందుకంటే సగం మందికి అర్థం కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. నా సీక్వెన్స్ జనరేటర్ డిటెక్టర్ నేను 4th 5th సెమ్ అనుకుంటున్నాను. చెప్పినప్పుడు నాకేంటి అర్థమయ్యేది కాదు అసలుకి. నేను ఈ 1 వీక్లో నేను మొత్తం నేర్చుకున్నాను. ChatGPT గట్రా నోట్స్ గట్రా రెఫర్ చేసి మీకోసం. నాకైతే చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటి S2 నుంచి S1కి వెళ్తుంది, కాకపోతే S3కి వెళ్తుంది. ఫార్వర్డ్ సిరీస్ A=0 అయితే ఫార్వర్డ్ సిరీస్ వెళ్తుంది, A=1 అయితే బ్యాక్వర్డ్ సిరీస్కి వెళ్తుంది. అంతే, సేమ్. S3 నెక్స్ట్ A1 అయితే S2కి వెళ్తుంది, కాకపోతే S4కి వెళ్తుంది. ఫార్వర్డ్ సిరీస్ బ్యాక్వర్డ్ సిరీస్ అంతే, అది అర్థం. S4 S5 S6 S7 మల్టిప్లికేషన్ రాయ. నెక్స్ట్ ఏ ముందుకు ఎప్పుడు వెళ్తుంది? ఇది S3, ఇది S5. S4 నుంచి S5కి వెళ్తుంది, S4 నుంచి S3కి వెళ్తుంది.
ఏజ్ కాస్ట్ 1 అయిందంటే S4కి వెళ్తుంది, 0 అయితే S6కి వెళ్తుంది, S5కి వెళ్తుంది. ఏజ్ కాస్ట్ 1 అయితే కాకపోతే S7కి వెళ్తుంది. S7 S0కి వెళ్తుంది, కాకపోతే S6కి వెళ్తుంది. S6 కానీ S0 కానీ. ఏజ్ కాస్ట్ 1 అయితే S6కి వెళ్తుంది, ఏజ్ కాస్ట్ 0 అయితే S0కి వెళ్తుంది. ఇది ఇంతే అండి. అండ్ కేసు బిగిన్ చేసాం కదా, అండ్ కేసు బిగిన్ ఎక్కడ రాసాం, ఇది బిగిన్ రాసాం కాబట్టి ఇక్కడ ఎండ్ రాయాలి. అంటే ఇంకా ఆల్వేజ్ ఇలాగ రాసాం కాబట్టి ఇంకా ఎండ్ మాడ్యూల్ అయిపోయిందండి. దీని టెస్ట్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అవసరం లేదు, ఎందుకంటే సేమ్ పైన ఉందే వస్తుంది, నాకు ఇంకా ఓపిక లేదు. అంతా అయిపోయింది. సీక్వెన్స్ డిటెక్టర్ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ చెప్పాలా మీకు అంటే మీరే సీక్వెన్స్ జనరేటర్ ఒక టెస్ట్ బెంచ్ నేను ఏడిఏ ప్లే గ్రౌండ్లోన ఈ సీక్వెన్స్ జనరేటర్ డిటెక్టర్ నేను ఒక 3 daysలోన ఈడిఏ ప్లే గ్రౌండ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుద్ది. అందు నుంచి టెస్ట్ బెంచ్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అందులోని క్లియర్గా టెస్ట్ బెంచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అవుట్పుట్ మీకు డెరైవ్ చేస్తాను. సో ఒక 3 daysలో వస్తుంది ఆ టెస్ట్ బెంచ్. సో దాన్ని ఇగ్నోర్ చేయట్లేదు. సో చేస్తాను ఈడిఏ ప్లే గ్రౌండ్ అన్ని కోడ్స్ రన్ చేస్తాను అన్న కదా. ఫస్ట్ సీక్వెన్స్ జనరేటర్ డిటెక్టర్ చేసేస్తాను. సో లాస్ట్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ.